శ్రీనివాస్ గారికి నా తరఫున, మా కుటుంబం తరఫున, అదేవిధంగా పార్టీ తరఫున కూడా వారికి నివాళులు అర్పిస్తున్నా. దాదాపు నాకు ఒక 40 సంవత్సరాలుగా వారితో పరిచయము, సాన్నిధ్యము, మంత్రిగా ఉన్న బయట సాధారణమైన ఒక రాజకీయ జీవితం గడుపుతున్న వారితో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేటువంటి వారు. విషయాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. వారితో ఒక కుటుంబ పరంగా కూడా ఒక సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రత్యేకించి శ్రీనివాస్ గారితో ఒక అనుబంధం ఒకటి చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో తరచూ కలిసేవారు, కలిసి ఉద్యమం గురించి మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి చేయవలసిన పనుల గురించి ప్రస్తావించేవారు. ప్రత్యేకించి బిల్లు ఇక పాస్ అయ్యే సందర్భంలో మా అందరికీ వారు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. బిల్లు పాస్ కావాలి, 2014లోపే పాస్ కావాలి, ఇది దాటితే మళ్ళీ పాస్ కాదు, ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ఇచ్చినా పర్వాలేదు అనే ఆలోచనలు ముందుకు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకోవాల్సిందే అనే మాట వారు మాకు చెప్పి మార్గనిర్దేశన చేశారు. అది మాకు చాలా ఉపయోగపడింది ఆ సూచన. దాని ప్రకారమే మేము కూడా అప్పటికే అదే ఆలోచనతో ఉన్నాం. కానీ ఆయన ఇంకా గట్టిగా మాకున్న ఆలోచనలకు బలాన్ని చేకూర్చిండ్రు. వారు చెప్పిన మాట ప్రకారమే గట్టిగా నిలబడి 14లోపే తెలంగాణ సాధించుకోవాలనే ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేసినాం. చాలా కీలకమైన సమయం. ఆ రకంగా వారు చేసిన సూచన చాలా ఉపయోగపడింది. ఆ కారణం చేత వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నా తరఫున, మా మిత్రులందరి తరఫున, పార్టీ తరఫున, కుటుంబం తరఫున జోహార్లు అర్పిస్తున్నాను.